హలో, హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు నేను మీకు చూపిస్తున్నది రొయ్యలు పులుసు. ఎలా చేసేస్తారో చూసేద్దామా నా కిచెన్లో? ఓకే, చూసేద్దాం రండి. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? కావలసినవన్నీ చూసారు కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా అయితే నేను రొయ్యలు నీట్గా కడిగేసుకున్నాను. అందులో పసుపు వేసాను, కల్లుప్పు వేసాను, వాటర్ పోసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుంటాను అవి ఉడికేంత వరకు. ఆలోపు దానికి కావాల్సిన కర్రీ మనం పక్కన ప్లాన్ చేసుకుందాము. ప్యాన్ పెట్టానండి, ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అందులో నేను నీట్గా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ రెండు కూడా మిక్స్ చేసి కట్ చేసుకున్నాను. మీరు కూడా అలా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ అంటే పూర్తిగా ఉడికేంత వరకు వేయించేసుకుందాము. తర్వాత నేను మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం ఈ మూడు కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకుంటాను. మీరు కూడా ఫ్రై చేసుకోండి. తర్వాత నేను కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు తెలుసు కదా, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కరివేపాకు వేసేసుకుందాం. అలాగే ఉడుకుతున్న రొయ్యల్లో కూడా మనం కరివేపాకు వేసుకుందాం, మంచి స్మెల్ కూడా వస్తుంది కాబట్టి. ఇప్పుడు నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. నీట్గా కలిపేసుకుందాం. అల్లం పేస్ట్ ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి గ్రేవీ వస్తుంది కదా. నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. 2 టమాటాలు, 1 ఉల్లిపాయ. దీన్ని మా సైడ్ అయితే తీయగూర అంటామండి. ఉట్టి టమాటా వేస్తున్నాం కాబట్టి. చింతపండు పులుసు వేసి కూడా చేస్తారు రొయ్యల పులుసు. అది నేను ఇంకొకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను చేస్తున్నది తీయగూర. ఈ తీయగూరలో చింతపండు వేయకుండా ఓన్లీ టమాటాతో చేసుకుంటామన్నమాట. నేను పసుపు వేసాను, తర్వాత సాల్ట్ వేసాను. ఈ విధంగా మనం మొత్తం బాగా కలిపేసుకున్నాక ఇందులో నేను జీడిపప్పు వేస్తున్నాను. ఈ జీడిపప్పుని నేను నూనె లేకుండా లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేలా ఫ్రై చేశాను. మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది కాబట్టి క్రిస్పీగా బాగుంటుంది. ఇలా దీన్ని కూడా కలిపేసుకున్నాక మనం ఇందులో ఉడకబెట్టిన రొయ్యలు వేసే ముందు మనం కారం వేసుకుందాం. కారం మనకి సరిపడా ఎన్ని స్పూన్లు కావాలంటే అన్ని స్పూన్లు. మీరు ఎంత కారం తినగలరో అంత కారం వేసుకోండి. ఆల్రెడీ మనం ఇందులో పచ్చిమిరపకాయ వేసున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా మనం కారం వేసుకుందాం. ఈ కారం కూడా నీట్గా మనం కలిపేసుకున్న తర్వాత ఉడికించిన రొయ్యలు ఉన్నాయి కదా, ఒక పక్క ఉడుకుతూ ఉన్నాయి, ఇంకో పక్క మనం కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం. ఇలా ఉడికించిన రొయ్యల్ని వాటర్ లేకుండా మనం కర్రీలో వేసేసుకుందాం. వేసుకొని ఈ మసాలా అంతా కూడా రొయ్యలకి పట్టించాలంటే ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచేయాలి. మూత పెట్టిన కొద్దిసేపటికి నూనె కూడా బయటకు వచ్చినట్టు ఉంటుంది. ఆ టైంలో ఈ వాటర్ని వేస్ట్గా పాడేయకుండా మనం కర్రీలో పోసేసుకుందాం. ఇలా పోసుకోవడం వల్ల టేస్ట్ ఆల్రెడీ వాటర్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ దాంట్లో మనం పోసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ వస్తుంది. వేస్ట్గా పడేయకూడదండి దాన్ని. ఇలా కలిపేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకున్నాను. పూర్తిగా మగ్గిన తర్వాత కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అంటే జస్ట్ ఆల్రెడీ మనం మసాలా కోసం మనం ఇందులో మిరియాలు, లవంగ, చెక్క అవి వేసాం కదా. ఇది ఉంది కాబట్టి ఆల్రెడీ మసాలా మనం వేసేసాం. కానీ ఇంకొంచెం ఘాటు కావాలనుకునే వాళ్ళు ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం మగ్గిన తర్వాత దించేసుకుందాము. ఆల్మోస్ట్ కూర అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా రొయ్యల కూర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో చాలా చూసేద్దాం.